కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము మరణము పునరుత్థానము అనగా మరణించిన వారు మరలా తిరిగి లేస్తారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానిస్తున్నాం. ఇది 5వ ఎపిసోడ్. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మనం మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మరణం గురించి పునరుత్థానం గురించి నేర్చుకోబోతున్నాం. ఈ దినాన్ని ప్రాముఖ్యంగా రెండవ రాకడలో దేవుని నమ్ముకునే వారంతా కూడా మరలా బ్రతుకుతారు. ఆ విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఈ దినాన ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని మీరు ప్రేమించి మరణమును గురించి పునరుత్థానం గురించి మీ వాక్యం నుంచి మాకు బోధిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానం మాకు కావాలి ప్రభువా. దానిని మీరు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ దీవించండి. దీన్ని ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని మీరే మహిమ ఘనత పొంది దీని ద్వారా మేము మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవరకాల చివరి దినాల్లో జీవించే కృపదాయి చేయమని మీరే మాతో ఈ దినాన్ని మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరణము పునరుత్థానము, ఈ మరణమైన మాట మనం వినటానికి కూడా ఇష్టపడం. మరణం అనే మాటకు మనం ఈ లోకంలో ఉన్న ఏ భాషకైనా సరే దాని అర్థం చూసినట్లయితే పట్టరాని దుఃఖం, ఎంతో విచారం, ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి. మన యొక్క కుటుంబ సభ్యులు, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు మరణించినప్పుడు అంత దుఃఖం. అదే రీతిగా పునరుత్థానం అనగా చనిపోయి మట్టి అయిపోయిన వారు మరల మహిమ శరీరాలతో లేస్తారు అనే గొప్ప విషయం ఈ లోకంలో ఉన్న ఏ భాషలో కూడా ఆ ఆనందాన్ని వివరించలేవు. ఏ భాష కూడా అంత ఆనందం. చనిపోయి ఎంతో కాలం మన కళ్ళ ముందు లేకుండా మట్టి అయిపోయి వారి కొరకు మనం ఎంతో దుఃఖించిన వారు మరలా బ్రతికి మహిమ శరీరాలతో ప్రత్యక్షమయ్యే రోజు వచ్చినప్పుడు ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో గొప్ప సంతోషం. దాన్ని ఏ మానవ మాటల్లో కూడా మనం వివరించలేము. ఆ విషయాలు ఈ దినాన్న బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఎప్పుడు జరగబోతుంది ఇది ఖచ్చితంగా రెండవ రాకడ దినాన్న జరగబోతుంది. లోకం అంతటికీ కూడా ఇంతవరకు కూడా మనము బైబిల్ గ్రంథంలో చనిపోయిన తర్వాత మరలా లేచిన వారి గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వారు ఆ కుటుంబానికి ఆ ప్రాంతానికి మాత్రమే ఆనందం, ఎంతో సంతోషం. కానీ రెండవ రాకడ దినాన లోకం అంతటికీ కూడా ప్రభువుని నమ్మి విశ్వాసంగా వాక్యపు వెలుగులో ఆజ్ఞల వెలుగులో ఎవరైతే జీవించి మరణించారో వారందరూ కూడా లేస్తారు అనే గొప్ప సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ విషయాలు మనం నేర్చుకోకముందు కొన్ని విషయాలు కూడా మనం గమనించాలా. అదేమిటంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎంతో దుష్ట జీవితాన్ని, ఎంతో దుర్మార్గ జీవితాన్ని జీవించిన వారు మరణించినప్పుడు ఆ ప్రాంతవాసులు ఎంతో ఆనందపడిపోయారు. దేనికి? ఆ దుష్ట కార్యాలు చేసిన వ్యక్తి మరణించాడని. ఉదాహరణకు హేరోదు రాజు బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా తెలుసు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న రాజుగారు. చరిత్ర చెప్పేది ఏంటంటే ఆయన చనిపోకముందు ఆయనకు నమ్మకంగా ఉన్న తన యొక్క సేవకులు కొంతమందికి ఒక విషయం చెప్పారట. అదేమిటంటే కొంతమందిని ప్రాముఖ్యుల్ని జైల్లో పెట్టించేశాడు ఆయన చనిపోకముందే. కొంతమంది చాలా పలుకుబడి ఉండి ఆ ప్రాంతంలో ఎంతోమంది మన్నలను పొందిన వారిని కూడా జైల్లో పెట్టించేసి ఆయన వారికి చెప్పిన మాట చరిత్ర మనకు చెప్పేది ఏమిటంటే, నేను ఏ క్షణంలో చనిపోతానో ఆ క్షణంలో ఆ జైల్లో ఉన్న వారందరినీ కూడా చంపేయండి మీరు. అలా చేసినట్లయితే కొంతమంది అయినా సరే నా కొరకు దుఃఖించరు, కానీ వారి కొరకైనా సరే యెరూషలేము నగరంలో కొంతమంది దుఃఖిస్తారు.
కారణం, నేను చనిపోతే ఎవ్వరూ దుఃఖించరు, నేను చనిపోతే ప్రజలు పండగ చేసుకుంటారు అన్నాడట. కారణం, ఎంతో దుర్మార్గమైన జీవితాన్ని జీవించాడు. ఆయన సొంత కుమారులు ఇద్దరిని చంపించేశాడని చరిత్ర చెప్తుంది. ఇలాగే అనేక మంది ఈ లోకంలో ఎంతో దుష్ట జీవితాన్ని జీవించి దుర్మార్గ కార్యాలు చేసిన వారు చనిపోయిన దినాన ఆ ప్రాంతవాసులు బహిరంగంగా పండగ చేసుకోవటానికి వారికి కాస్త భయమే, ఇంకా కుటుంబ సభ్యులు ఏమైనా మనకి కీడు చేస్తారేమని. కానీ వారి హృదయాల్లో ఎంతో ఆనందం. కారణం, ఆ దుర్మార్గ కార్యాలు చేసేవాడు చనిపోయాడు కనుక. ఒక్కసారి ఈ ప్రశ్న మనకు మనం వేసుకుందాం. ఒక దినాన్ని మనకు మరణం వచ్చినప్పుడు మనం ఉన్న ఆ ప్రాంతవాసులు, అయ్యో ఈ వ్యక్తి చనిపోయాడు, ఎంతో మంచివాడు అంటారా? లేకపోయినట్లయితే వారు బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ మా బాగా చచ్చిపోయాడు, ఎన్నో దుష్టకార్యాలు చేశాడు అని అనుకుంటారా? ఎటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాం ప్రియ సోదరి సోదరులారా? బైబిల్ గ్రంథం ఈ యొక్క మరణం గురించి ఏం బోధిస్తుంది అని గమనించినట్లయితే, బైబిల్ గ్రంథం మనకు బోధించేది వారు మంచివారైనా చెడ్డవారైనా సరే ఈ లోకంలో ఖచ్చితంగా వారికి మరణం వస్తుంది ఒక దినాన్న. అయితే బైబిల్ గ్రంథం బోధించేది ఈ మరణం అన్నది కలకాలము ఉండదు, మరణం కలకాలం కాదు, మరణం శాశ్వతం కాదు. మరణాన్ని బైబిల్ గ్రంథం నిద్రతో పోల్చారని మనం నేర్చుకున్నాం. యేసు ప్రభువారు లాజరు యొక్క సహోదరి అయిన మార్తతో మాట్లాడుతూ యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, మార్తా, నేనే జీవమును పునరుత్థానము. పునరుత్థానం అంటే చనిపోయిన వారు మరలా లేస్తారు. యేసు ప్రభు ఆ విషయాలు ఎంతో విపులంగా చెప్పారు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వారు మరణించినప్పటికీ మరలా తిరిగి లేస్తారు ఒక దినాన్న. తిరిగి లేవటం అంటే దాన్ని నిత్య జీవం అంటున్నాం. కనుక కొంతకాలం మరలా జీవించి మరలా చనిపోరు, ఇక నిత్యం కూడా వారు బ్రతికే ఉంటారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఎవరైనా సరే ఈ లోకంలో మరణించినట్లయితే సాధారణంగా వారు విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినప్పటికీ ఏం చేస్తారు? వారిని సమాధి చేస్తారు. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువారు అన్నారు, ఆదామా, నిన్ను మట్టి నుంచి తీశాను, ఒక దినాన్న మరలా నువ్వు మట్టి అయిపోతావు. అనగా చనిపోయిన ప్రతి వారు కూడా, వారు ఎంతటి వారైనా సరే, రాజులైనా రైతులైనా, చదువుకున్నా చదువు లేకపోయినప్పటికీ, ధనికులైనా నిరుపేదలైనా ఖచ్చితంగా వారు మట్టి అయిపోవాలా, సమాధి చేసేస్తాం. ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు సమాధి చేయకుండా ఉంచవచ్చు, వారి యొక్క బంధువులు వస్తారని ఖచ్చితంగా తర్వాత సమాధి చేసేస్తున్నాం. అయితే సమాధి చేసిన వారికి, చనిపోయిన వారికి ఇక ఏమీ తెలియదని ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో, బ్రతుకున్న మనకు తెలుసు ఒక దినాన్ని మనం మరణిస్తామని, కానీ చనిపోయిన వారికి ఇక ఏమీ కూడా తెలియదు. ఈ భూమి మీద జరిగే ఏ విషయం కూడా వారికి తెలియదు. చనిపోయిన వారు మరణ నిద్రలోకి వెళ్తున్నారు, ఇక వారికి ఏమీ కూడా తెలియదు. మనం నిద్రపోయినప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు మెలకు వచ్చే వారికి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు మనకి. అలాగే మరణించిన వారికి కూడా ఏమీ తెలియదని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ దుఃఖిస్తుంటే వారిని చూచి ఆయన కూడా దుఃఖించారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో. ఇది బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చిన్న వచనం. మానవులుగా ఎవరైనా మరణించినట్లయితే మనకు తెలిసిన వారు మనకి ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. ఎవరైనా మరణించినప్పుడు దుఃఖించడం తప్పు కాదు, పాపం కాదు. మనకి మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే, ఎవరైనా సరే వారి బంధువులు, వారికి దగ్గరగా ఉన్న వారు మరణించినప్పుడు వారు దుఃఖించకుండా ఉన్నట్లయితే వారికి వారి జ్ఞాపకాలు, ఆ విచారాలు, ఆ యొక్క ఆవేదన ఎక్కువ కాలం వారిని వేధిస్తుంది అంటున్నారు. ఎవరైతే దుఃఖిస్తారో తక్కువ కాలంలోనే వారు ఆ యొక్క విచారాన్ని మర్చిపోయి మామూలు జీవితాన్ని జీవించగలరు అంటున్నారు. కనుక దుఃఖించడం తప్పు కాదు, పాపం కాదు. కానీ బైబిల్ గ్రంథము మనకు ఒక హెచ్చరిక చేస్తుంది, అన్యుల వలె మీరు దుఃఖించవద్దు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనకు బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, మీరు అన్యుల వలె నిద్రించిన వారి నిమిత్తం. నిద్రించిన వారంటే మరణించిన వారు. మరణాన్ని నిద్రతో పోల్చారు. ఆ మరణించిన వారి విషయం మీరు అన్యుల వలె దుఃఖపడవద్దు. కారణం, ఆ అన్యులకి ఏ విధమైన నిరీక్షణ లేదు చనిపోయిన వారి నిమిత్తం. ఒక విషయాన్ని మనం గుర్తించాల. పౌలు గారు పదే పదే ఈ మాట, మరణాన్ని నిద్రతో పోల్చారు.
మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13-17 వరకున్న వాక్య భాగంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మరణం అన్నది కలకాలం కాదు. మరణించిన వారి కొరకు మనం అన్యుల వలె దుఃఖించొద్దు. కారణం వారికి ఏ విధమైన నిరీక్షణ లేదు. విశ్వాసాలకు మనకున్న నిరీక్షణ ఏమిటంటే యేసుప్రభు మరణించారు, మరలా తిరిగి లేచారు. అదే రీతిగా యేసుప్రభునందు ఎవరైతే విశ్వాసిస్తున్నారో వారు మరణించినప్పటికీ ఒక దినాన మరలా తిరిగి లేస్తారు. దాన్నే పునరుత్థానం అంటున్నాం. మామూలుగా లేవటం కాదు, వారు మహిమ శరీరాలతో లేస్తారు. అనేక సందర్భాల్లో మరణించినప్పుడు వారు పెద్ద వయసులో మరణిస్తున్నారు, కానీ వారు లేచినప్పుడు వారు నిత్య జీవంతో ఆ మహిమ శరీరాలతో లేస్తారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే చనిపోయిన వెంటనే వారు మంచివారు అయినట్లయితే వారి ప్రాణం పరలోకం వెళ్ళిపోతుంది, వారి ఆత్మ పరలోకం వెళ్ళిపోతుంది. వారు చెడ్డవారు అయినట్లయితే వారి ప్రాణం లేదా వారి యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఊహిస్తున్నారు. అది అపోహ మాత్రమే. ఇక్కడ గమనించండి, దావీదు మహారాజు ఆయనలో అనేకమైన లోపాలు ఉన్నప్పటికీ పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తనలో దేవుడు ఆయన పాపాలు క్షమించారు, ఆయన భక్తుడిగానే మరణించారు. పేతురు గారు ఏమంటున్నారో చూడండి, పెంతెకొస్తు దినాన దావీదు రాజు మరణించారు, ఆయన సమాధి ఇంకా మనతోనే ఉన్నది, ఆయన ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు అంటున్నారు. అపొస్తల కార్యాలు 2:29-34. అపొస్తల కార్యాలు 2:29 ఆయన సమాధి ఇంకా మన దగ్గరే ఉన్నది, దావీదు సమాధి. అపొస్తల కార్యాలు 2:34 దావీదు ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు అంటున్నారు. దావీదు రాజు కాలానికి, పేతురు గారి కాలానికి దావీదు మహారాజు చనిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి 1000 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పరలోకానికి వెళ్ళలేదు అని అంటున్నారు. ఈ వాస్తవాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే చనిపోయిన వెంటనే వారు మంచివారైనా భక్తులైనప్పటికీ వెంటనే పరలోకం వెళ్ళలేదు, వారు మరణ నిద్రలోనే ఉంటున్నారు. ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన భూరధ్వని విని ఆ మరణ నిద్రలో నుంచి లేచి మహిమ శరీరాలతో ఆ సమాధుల్లో నుంచి బయటకు వస్తారు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి బైబిల్ గ్రంథం నుంచి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14 యేసు ప్రభు మరణించారని మరలా తిరిగి లేచారని మనం నమ్మినట్లయితే, యేసు ప్రభు నమ్ముకుని ఎవరు మరణించినప్పటికీ స్త్రీలైనా పురుషులైనా వారు కూడా ఖచ్చితంగా ఒక దినాన యేసు ప్రభు వలె మరలా బ్రతుకుతారు, నిత్య జీవం ఉంటుంది, మహిమ శరీరాలు వస్తాయి అనే విషయాన్ని ఎంతో విపులంగా మనము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14 గమనిస్తున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:15 గమనించినట్లయితే, రెండవ రాకడ సమయానికి జీవించి ఉన్న మనము, అనగా మనలో అనేక మంది రెండవ రాకడ వచ్చే దినం వరకు కూడా జీవించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా యవ్వన దశలో ఉన్నవారు, నాలాంటి పెద్ద వయసుకు వస్తున్న వారు ఖచ్చితంగా ఆ మరణ నిద్ర పొందాలి ప్రభు రాకడకు ముందు. కానీ అనేక మంది ఇంకా జీవించే ఉంటారు. వారు ప్రభువునందు ఎవరైతే నిద్రించారో, అనగా ఎవరైతే మరణించారో వారిని అడ్డు పెట్టలేము మనము. కారణం ఏం జరగబోతుంది? ప్రభు రెండోసారి వచ్చినప్పుడు భూరధ్వనితో వస్తారు. కోటాను కోట్ల దేవదూతలు, భూరధ్వని. యేసు ప్రభు దేవదూతలు కూడా వారు మధ్యాకాశంలో నిలబడి వారు బోర మోగిస్తారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 ఎప్పుడైతే ఆ దూత బోర మోగిస్తారో, ఆ దూత బోర శబ్దం విని, ఒక దూత కాదు కోటాను కోట్ల దూతలు ఎవరైతే మరణ నిద్ర పొందారో వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 ఎంతో విపులంగా మనం చదువుతున్నాం. అప్పటికి విశ్వాసులుగా ఎవరైతే బ్రతుకుంటారో రెండవ రాకడ దినానికి, వారు బ్రతికి లేచిన ఆ భక్తులతో పాటు మహిమ శరీరాలతో లేస్తారు భక్తులు. ఆ భక్తులతో పాటు మనము కూడా ప్రభువును ఎదుర్కోవటానికి మధ్యాకాశానికి కొనుపోబడతాం అని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 మనం ఎంతో విపులంగా గమనిస్తున్నాం. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేంటంటే యేసు ప్రభు రెండో రాకడ దినాన ఆయన భూమి మీద ఎక్కడ కూడా అడుగు పెట్టరు. ఈ భూమి మీద ఎక్కడ అడుగు పెట్టరు. యెరూషలేములో కానీ ఇంకొక చోట కానీ ఇంకో చోట కానీ ఆయన భూమి మీద అడుగు పెట్టరు. ఆయన మధ్యాకాశంలోనే నిలబడతారు అని మనకి ఎంతో విపులంగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 కాగా ఆయనను కలుసుకొనుటకు మనము మధ్యాకాశానికి వెళ్తాం. ఇంగ్లీష్లో విల్ మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్. ఆయన్ని మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఇంగ్లీష్లో ఎయిర్ అన్నారు, అనగా ఆ యొక్క వాయువులో, అనగా మధ్యాకాశంలో మనం ఆయన్ని కలుసుకుంటాం. భూమి మీదకి ఆయన రారు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా.
చాలాసార్లు యేసు ప్రభు భూమి మీద దిగుతారని, యెరూషలేములో దిగుతారని, ఒలీవ పర్వతం మీద దిగుతారని అనేక ఊహాగానాలు ఉన్నవి. కానీ బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా మనకి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 ఆయనను మనం మధ్యాకాశంలో కలుసుకుంటామని మనకు చెప్పబడ్డది. మనలో అనేక మందికి తెలిసినట్లుగా ఏ విశ్వాసి మరణించినప్పటికీ ఆ విశ్వాసి సమాధి చేసే సమయంలో ఖచ్చితంగా ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13-18 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-52 గమనించినట్లయితే యేసు ప్రభు రాకడ దినానికి ఎవరైతే విశ్వాసులు ఇంకా సజీవంగా ఉంటారో వారు కనురెప్పపాటులో వారు మార్పు చెందుతారు. వారికి మహిమ శరీరాలు వస్తాయి. కనురెప్పపాటు, కన్ను మూసి తెరవటానికి ఎంతసేపు పడుతుంది? ఇంగ్లీష్లో స్ప్లిట్ సెకండ్ అంటున్నాం. అంటే ఒక సెకండ్లో 100 భాగం కూడా కాదనమాట. ఒక సెకండ్లో అంత తక్కువ సమయంలోనే సజీవులుగా ఉన్న భక్తులకి రెండవ రాకడ దినాన ఎప్పుడైతే బూరధ్వని మోగుతుందో వారికి మహిమ శరీరాలు వచ్చేస్తాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:52 కూడా గమనించండి. ఆ 52 ఒక్క క్షణంలోనే కనురెప్పపాటులోనే మహిమ శరీరాలు వస్తాయని మనకు చెప్పబడ్డది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:52 ఆఖరి భాగాన్ని గమనించినట్లయితే మనకి ఆ కడబోర మ్రోగుతుంది. ఆ కడబోర మ్రోగినప్పుడు ఎవరు మ్రోగిస్తారు? ఆ కడబోరని దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు. అప్పుడు ఎవరైతే ప్రభువుని నమ్ముకునే వాక్యపు వెలుగులో ఎవరైతే ఈ లోకంలో జీవించి వారు మరణించి ఎన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ, వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ వారందరూ కూడా వారు మహిమ శరీరాలతో బ్రతుకుతారని మనకు చెప్పబడ్డది. దాన్ని మన భాషలో అక్షయులుగా అన్నారు. అక్షయులుగా లేపబడతారు అంటే మహిమ శరీరాలతో లేపబడతారు. వారు ఎన్ని వందల సంవత్సరాల క్రిందట చనిపోయినప్పటికీ, ఆదాం తాత చనిపోయేప్పటికీ 5,000 సంవత్సరాలు అయిపోయింది. మట్టి అయిపోయారు ఆయన. అయినప్పటికీ మహిమ శరీరాలతో లేచి వచ్చేస్తాడు ఆయన. ఎప్పుడైతే దేవుని యొక్క బూర ధ్వని వింటాడో 5,000 సంవత్సరాల క్రిందట, లేకపోయినట్లయితే నోవాహు చనిపోయి ఇప్పటికి దాదాపుగా 4,000 సంవత్సరాలు దాటిపోయింది. అలాంటి వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. మట్టయిపోయిన మన మానవ శరీరాలు మహిమ శరీరాలతో లేపబడతారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ప్రియ సోదరి సోదరులారా, ఒక కుటుంబం విశ్వాసంగా జీవించారనుకోండి, ఆ కుటుంబం అంతా కూడా దేవదూత వచ్చి లేపుతారు వారిని. అనగా బూరధ్వని మ్రోగిన తర్వాత వారి సమాధుల్లో నుంచి, నిద్రలో నుంచి ఎలాగైతే మనం నెమ్మదిగా మేలుకుంటామో, నిద్రపోయినప్పుడు వెంటనే మనకు మెలకు రాదు, కాస్త కాస్త మెలకు వస్తూ ఉంటుంది. ఆ రీతిగా ఎన్నో సంవత్సరాల నుంచి చనిపోయి మట్టి అయిపోయిన వారు మహిమ శరీరాలతో లేస్తుంటే దేవదూత వచ్చి వారిని సమాధిలో నుంచి లేపి ప్రభు వద్దకు తీసుకెళ్తారని మత్తయి సువార్త 24:31 దేవదూతలు నలుదిక్కుల నుంచి వస్తారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి వచ్చి వారు ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే భక్తులు అయినట్లయితే వారిని లేపుతారని చెప్పబడ్డది. ఎంత గొప్ప ధన్యత. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా నీ కుటుంబంతో పాటు నీ కుటుంబం అంతా రెండవ రాకడలో ప్రభు పరలోకానికి తీసుకువెళ్ళాలని నిరీక్షిస్తున్నావా? దాని కొరకు ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటున్నావా? నీ కుటుంబం అంతా విశ్వాసంగా జీవిస్తున్నారా? వాక్యపు వెలుగులో, 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తున్నారా? కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తి మాత్రమే విశ్వాసంగా జీవించి ఉంటారు. ఆ ఒక్క వ్యక్తిని కూడా రెండవ రాకడలో దేవదూత లేపుతారు. ఒక్క వ్యక్తి అయినప్పటికీ ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో ఒకే ఒక వ్యక్తి విశ్వాసంగా ఉండొచ్చు. ఆ ఒక్క వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నప్పటికీ, లేకపోతే ఆ నగరంలో ఒకే వ్యక్తి ఉన్నప్పటికీ, విశ్వాసి మరణించినప్పటికీ ఆ వ్యక్తిని దేవదూత వచ్చి లేపుతారు. ఎంత గొప్ప ధన్యత. దానితో పాటు కొన్ని సందర్భాల్లో ఈ పాపలోకంలో చిన్న బిడ్డలు చనిపోతున్నారు. వారు చిన్న వయసులో ఉన్నప్పటికీ కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లోనే చనిపోతున్నారు. వారు చనిపోయినప్పుడు వారిని కూడా ఎంతో దుఃఖంతో ఆ తల్లి, తండ్రి, ఆ కుటుంబం సమాధి చేస్తున్నారు. రెండవ రాకడ దినాన ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆ దేవదూత ఆ చనిపోయిన చిన్న బిడ్డను కూడా విడిచిపెట్టేయకుండా, మర్చిపోకుండా లేపి మరలా ఆ తల్లిదండ్రులకి అప్పగిస్తారు. ఎంత గొప్ప ఆనందకరమైన దినము చూడండి. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా
ప్రియ సోదరి, నీవు కూడా నీ యొక్క చిన్న బిడ్డను కోల్పోయి అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుని ఇంకా దుఃఖిస్తున్నావా? అతి త్వరలో ప్రభు వస్తున్నారు రెండవసారి. ఆయన చనిపోయిన నీ యొక్క చిన్న బిడ్డను కూడా మహిమ శరీరంతో లేపి నీకు అప్పగిస్తారు. ఎంత ఆనందకరమైన దినమో చూడండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం నమ్మకంగా జీవిద్దాం, వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు, మన పరలోకం తీసుకెళ్తారు. ఒకవేళ మనం మరణించినట్లయితే ఈ లోకంలో మనల్ని లేపి మహిమ శరీరాలతో పరలోకం తీసుకెళ్తారు. ఒకవేళ మనం ఇంకా సజీవులుగా ఉన్నట్లయితే కనురెప్పపాట్ల మహిమ శరీరం వస్తుంది, మనల్ని పరలోకం తీసుకెళ్తారు. ఆ దినం కొరకు వేచి ఉన్నావా ప్రియ సోదరి సోదరుడా? చాలామంది వాక్యంలో లేని విషయం, యేసు ప్రభు రహస్యంగా వస్తారు, దొంగవలే వస్తారు అని బోధిస్తున్నారు. అది సరికాదు. ఆయన దొంగవలే వస్తారనే పదం వాడబడ్డది బైబిల్ గ్రంథంలో సాదృశ్యంగా. దేనికి? యేసు ప్రభు వచ్చే దినం కానీ గడియ కానీ ఆ సంవత్సరం కానీ మనకు తెలియదు కనుక ఆయన బైబిల్ గ్రంథంలో ఈ పదాన్ని వాడారు, దొంగవలే వస్తారని. యేసు ప్రభు చెప్పారు కదా మత్తయి సువార్త 24:36 ఆయన వచ్చే ఆ గడియ కానీ ఆ దినం కానీ ఎవరికి తెలియదు అన్నారు. దానిని చెప్పటానికే నేను దొంగవలే వస్తానని ఆయన మనకి పోల్చి సాదృశ్యంగా చెప్పారు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు మనం ఎక్కడున్నప్పటికీ, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నప్పటికీ రెండవ రాకడ దినాన్న మనం జీవించినట్లయితే ప్రతి నేత్రం ఆయన చూస్తుందని ప్రకటన గ్రంథం 1:7 మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రియ సోదరి సోదరులారా, ఆయన ప్రతి నేత్రం కూడా ఈ లోకంలో మనం ఎక్కడున్నప్పటికీ ఆయన రాకడ చూచినట్లయితే అది రహస్య రాకడ అవుతుందా? కానే కాదు, అది బహిరంగం. కనుక ప్రతి నేత్రం ఆయన చూస్తుందంటే అది రహస్య రాకడ ఎలాగవుతుంది? అది బహిరంగంగానే. ఇంగ్లీష్లో ఓపెన్లీ, డెలిబరేట్లీ అంటున్నాం మనం. కారణం ఆయన వచ్చినప్పుడు ఆ కోటాను కోట్ల దూతలు బోర ఊదుతున్నారు. ఆ బోరధ్వనికి ఏం జరగబోతుంది? ఈ భూమంతా కూడా కంపించి ఎంతకాలం నుంచి వారు మరణించి మట్టయిపోయినప్పటికీ వారు మహిమ శరీరాలతో లేస్తారు. అంతటి బోరధ్వని, అంతటి గంభీరమైన బోరధ్వని చనిపోయిన వారే విని మరలా బ్రతుకుతుంటే మరి బ్రతుకున్న వారికి వినపడదా బోర? ఖచ్చితంగా వినపడుతుంది ఆ బోరధ్వని. కనుక యేసు ప్రభు రాకడ ఏదో సైలెంట్గా రహస్యంగా వచ్చేది కాదు. ఎవరు కూడా యేసు ప్రభు రెండో రాకడ దినాన్న ఆయన వచ్చారంటే రెండో రాకడ మా గ్రామంలోనే కనిపించలేదు, మా చిన్న గ్రామం, మాది ఏదో ట్రైబల్ గ్రామం ఇది అని ఎవరు కూడా సాకులు చెప్పడానికి అవకాశం లేదు. కారణం వారు ఎక్కడున్నప్పటికీ ఆయన కాంతి, ఆయన మహిమ సూర్యకాంతి కంటే కూడా ఎంత తేజస్సుగా ఉంటుంది ఆయన యొక్క మహిమ. దాన్నే మనం వెలుగు అంటున్నాం. కనుక ఆ వెలుగుని అందరూ చూస్తారు, ఆ బోరధ్వని అందరికీ వినబడుతుంది. కనుక యేసు ప్రభు రాకడ అది రహస్య రాకడ కాదు. మరో విషయాన్ని కూడా గమనించాలా. యేసు ప్రభు రెండో రాకడ దినాన్న ఎవరు బ్రతుకుతారు, ఎవరు మహిమ శరీరాలతో బ్రతుకుతారంటే ఎంతో విపులంగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 20:6 ప్రకటన గ్రంథం 20:6 గమనించినట్లయితే, కాగా మొదటి పునరుత్థానం అనగా మొదటగా లేచిన వారు రెండవ రాకడ దినాన్న జరగబోయే పునరుత్థానం అనగా రెండవ రాకడ దినాన్న లేచేవారు పరిశుద్ధులు, ధన్యులు అని చెప్పబడ్డాది. కనుక రెండవ రాకడ దినాన్ని ఎవరు లేస్తారంటే ఖచ్చితంగా ధన్యులు లేస్తారు, పరిశుద్ధులు లేస్తారు. వారిని ధన్యులు ఎందుకన్నారు? వారికి ఇక నిత్యజీవం ఉంటుంది. వారు పరిశుద్ధులు. ఎలా పరిశుద్ధులు అయ్యారు? ఈ లోకంలో మనం అందరం కూడా పాపం చేశాం. కానీ యేసు ప్రభు నమ్మటం వలన, ఆయన రక్షకుడిగా అంగీకరించడం వలన, ఆయన రక్త ప్రోక్షణలో మన పాపాలన్నీ కూడా కడగబడి మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కనుక రెండవ రాకడ దినాన్న జరిగే పునరుత్థానంలో అనగా రెండవ రాకడ దినాన్ని బ్రతికేవారు పరిశుద్ధులు, వారే ధన్యులని చెప్పబడ్డది. అప్పుడు వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, మరి పరిశుద్ధులు కానివారు, అపరిశుద్ధులు, దుర్మార్గంగా జీవించిన వారు, దేవుని తిరస్కరించిన వారు, వారి ఇష్టానుసారంగా యేసు ప్రభు గురించి తెలిసినప్పటికీ ఆయన వాక్యపు వెలుగులో జీవించకుండా, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించకుండా వారి ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు ఎప్పుడు లేస్తారు అనే విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, రెండవ రాకడ దినాన్న లేచేవారు పరిశుద్ధులు, ధన్యులు.
అయితే ఒక్క ఎక్సెప్షన్ అంటున్నాం మనం. ఎవరైతే యేసు ప్రభుని పొడిచారో, ఎవరైతే యేసు ప్రభు చేతుల్లో మేకులు కొట్టారో, ఎవరైతే అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద చెప్పారో, ఎవరైతే ఆయన మీద ఉమ్ములు ఊశారో, ఎవరైతే ఆయన హింసించారో, ఎవరైతే ఆయన్ని దూషించారో, వారు కూడా కొన్ని క్షణాలు లేచి ఆయనను చూచి, ఈయననే నేను హింసించాను, ఈయన మీదే ఉమ్ములు ఊశాను, ఈయన కాళ్ళలో చేతుల్లో నేను మేకులు కొట్టాను, ఈయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాను అని వారు జ్ఞాపకం చేసుకొని మరలా పడి చనిపోతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎంత ఆనందకరమైన దినం ఈ లోకం అంతటికి కూడా త్వరలో రాబోతుంది, రెండవ రాకడ దినం. ఆ దినాన్న వందల్లో కాదు, వేలలో కాదు, లక్షల్లో భక్తులు ఆదాము నుంచి ఈ రెండవ రాకడ దినం వరకు, బైబిల్ గ్రంథం చెప్పేది 6000 సంవత్సరాలు, ఈ లోక సైన్స్ చెప్పేది లక్షల సంవత్సరాలు అంటున్నారు. బైబిల్ గ్రంథం మనకు చెప్పేది 6000 సంవత్సరాలు, భూమి పుట్టిన మొదలు ఇప్పటి వరకు కూడా. వారందరూ కూడా ఎవరైతే వాక్యపు వెలుగులో జీవించారో, ఆజ్ఞల వెలుగులో జీవించారో, ఎవరైతే దేవుని యొక్క 10 ఆజ్ఞల వెలుగులో జీవించారో, వారందరూ కూడా చనిపోయి ఎంతకాలమైనప్పటికీ, మట్టి అయిపోయినప్పటికీ మహిమ శరీరాలతో లేస్తారు. దేవదూతలు వచ్చి వారిని నలుదిక్కుల నుంచి, వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ నగరంలో ఉన్నప్పటికీ వారిని ప్రోగు వేసి మధ్యాకాశంలో తీసుకువెళ్తారు. అప్పుడు యేసు ప్రభువును కలుసుకున్న తర్వాత మధ్యాకాశం నుంచి పరలోకానికి తీసుకువెళ్ళిపోతారు ప్రభు. దాన్నే నూతన యెరూషలేము అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, నీవు కూడా ఆ రీతిగా రెండవ రాకడలో ఎత్తబడాలని ఆశిస్తున్నావా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 5వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా బైబిల్ గ్రంథం నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మాలో అనేక మంది, మా కుటుంబ సభ్యులు, మాకు తెలిసిన వారు, మా స్నేహితులు, బంధువులు మరణించినప్పుడు ఎంతో దుఃఖంలో మేము ఇంకా ఉన్నాం ప్రభువా. మీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన గొప్ప భరోసాకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. త్వరలో మీరు రెండోసారి వస్తున్నారు. ఎవరైతే మీ ఆజ్ఞల వెలుగులో జీవించారో, వారు మరణించి మట్టి అయిపోయినప్పటికీ, ఎంతకాలం అయినప్పటికీ, వారు వందల వేల సంవత్సరాల నుంచి ఆ రీతిగా మరణ నిద్రలో మట్టి అయిపోయినప్పటికీ వారిని మరలా మీరు వచ్చి లేపి మహిమ శరీరాలతో పరలోకం తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి ధన్యత వాక్యాన్ని వీక్షిస్తున్న మాకందరికీ అనుగ్రహించి, మేము ఒక్కరమే కాకుండా మా కుటుంబాలతో పాటు మీరు రాకడ కొరకు సిద్ధపడి మీరు రాకడలో ఎత్తబడి ధన్యత దయచేయమని, అంతవరకు మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందుకు కొనసాగడానికి మీరు కూడా పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. ఎటువంటి మీకు ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. మనకు ప్రార్థనా బృందం అన్నది ప్రతిదినం కూడా సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.